hello, good evening. Welcome to South India's biggest dance reality show, D20. This is sir, my brand. సర్వైవల్ రౌండ్ ఫైనల్ లెవెల్లో ఆఖరి ఘట్టం మొదలు పెట్టడానికి అభి సిద్ధంగా ఉన్నాడు. జాయిన్ యువర్ హ్యాండ్స్ అండ్ వెల్కమ్ హిమ్. అబ్బా ఏమి అందం. నీ కన్నులోనా దిల్లులోనా నాటుకున్నాయే నీ కన్నులు నా దిల్లులో నాటుకున్నాయే ఒసయ్యో పయ్యల గిరిగిర చుట్టూరా తిరుగుతున్నానే అరెరే సిన్నదనా ఎమ్మా కిర్రాకున్నావే ఎనకే నేను రనా నా గిర్రాకి నువ్వే నీ సెకలు తై తక్కలు కిక్కే ఎక్కిందే పిల్లనా అక్కలు దెబ్బకు సక్కల పక్కన నక్కిందే మీదనే వాలిన బాబురమయ్యై తిను మారు చేస్తున్నా బోనాల్లో పోత్రాతే దోస్తులందరికి దావత్తిస్తా మన షాదీలోనా ముక్కా సుక్కా అన్ని పెడతా డిన్నర్ల డీజే పెడతా. అరే ఏ మాటకు ఆ మాట కానీ అందానికి రూపం ఉంటే రెజినా గారిలా ఉంటుంది కదరా. బానే రే అయినా ఫస్ట్ చూసింది నేనురా. ఫస్ట్ చూసింది నువ్వైతే మనసు పారేసుకుంది నేనురా. నువ్వు మనసు మాత్రమే పడేసుకున్నావు, నా కావిడి నుంచి ఎన్నో మనసులు వచ్చాయి తెలుసా. గాలివాలుగా ఓ గులాబీ వాలి గాయమైనది నా గుండెకి తగిలి తప్పించిపోనా ప్రతిక్షణం ఇలాగ నీ కోసం తరించిపోనా చెలిలా దొరికితే నీ స్నేహం ఏం చేసావే మబ్బులను పువ్వుల్లో తడిపి తేనె సడిలో ముంచేసావే గాలులకు గంధం రాసి పైకి విసురుతావే ఏం చూస్తావే మెరుపు చురకత్తుల్నే దూసి పడుచు ఎదలో దించేసావే తలపునే తునకలు చేసి తపన పెంచుతావే నడిచే హరివిల్లా నన్ను నువ్విల్లా గురి పెడుతుంటే ఎలా అను అణువున విలవిల మనదా ప్రాణం నిలువెల్లా నిలు 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 నిలబడు పిల్ల గాలిపటం నా ఎగరకే అల్లా సుకుమారి సొగసునలా ఒంటరిగా వదలాలా. రే రజినా గారిని చూడు, ఆకాశంలో చుక్కలా ఉంటారు కదా. రే సరిగ్గా చూడరా, మెరుపులా ఉంటారు. చుక్కలా ఉంటారు. మెరుపులా ఉంటారు. అరే అరే చుక్కలా ఉంటారా. మెరుపులా ఉంటారంటే అరే 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 చుక్క ముక్కు మెరిపే రే నువ్వు నా మేడం విషయంలో చాలా ఎక్కువ చేస్తున్నావు, తగ్గి ఉండు. మేడం విషయంలో తగ్గేదేలే. అవునా సరే రారా చూసుకుందాం. దారా చూసుకో.
ఓకేనా మీకు? నీ కన్నులు నా తిల్లులో నాటుకున్నాయే ఒసయ్యో పయ్యల గిరిగిర చుట్టూర తిరుగుతున్నానే అరే రే సిన్నదన్నా. ఇప్పుడు మన జడ్జెస్ దగ్గరికి వెళ్ళిపోదాం. ఈ పర్ఫార్మెన్స్ ఎలా అనిపించిందో కనుక్కుందాం. రెజినా గారు, మీకు డెడికేట్ చేస్తూ చేసినటువంటి ఈ పర్ఫార్మెన్స్ మీకు ఎలా అనిపించింది? ఇవాళ నాకు రెండో అభి కనిపించింది. ఆనెస్ట్లీ మీరు ఇద్దరు ఒక టూ ఎండ్స్ ఆఫ్ అ రోప్ అన్నమాట, గోయింగ్ ఫ్రమ్ వన్ ఎండ్ టు ది అదర్ ఎండ్. అండ్ ఆ జుగల్బందీ లాస్ట్ లో మీరు చేశారు కదా, అది నాకు చాలా నచ్చింది. అభి, యాజ్ యూజువల్ ఐఎమ్ అ ఫ్యాన్ ఆఫ్ ఎవ్రీథింగ్ దట్ యూ డూ. అండ్ ఇవాళ ఐ డెంట్ ఈవెన్ నో, నేనేమి రాయలేదు కూడా ఇక్కడ. ఐ వాజ్ ఓన్లీ లుకింగ్ అండ్ యు ఆల్ డాన్సింగ్. రియలీ లవ్లీ పర్ఫార్మెన్స్, లవ్లీ కొరియోగ్రఫీ అభి. చాలా సార్లు మీరు నాకు డెడికేషన్ కూడా ఇచ్చారు, కానీ దిస్ హెస్ బిన్ వన్ ఆఫ్ యువర్ బెస్ట్. అండ్ కన్నా, రియలీ నైస్ పర్ఫార్మెన్స్. థ్యాంక్ యూ. నేను చెప్పాను కదా, నాకు రెండు అభి కనిపించింది ఇవాళ. వెరీ గుడ్, థ్యాంక్ యూ. రెండు అభి కనిపించింది, కానీ ఒకటే అభిని మనం సెలెక్ట్ చేయాలంటే ఇంతకీ ఇద్దర్లో ఎవరు ఓకే రెజినా గారు? దేర్ ఇస్ నో డౌట్ ఇన్ దట్ నందు. ఎవరు బాయ్నా? ఫిక్స్ అభి. మనం కన్నాలు వేసుకుని బతకడమే ఇంకా. ఓకే రెజినా గారు, థ్యాంక్ యూ సో మచ్. విజయ్ బెని మాస్టర్. హాయ్ అభి. హాయ్ సార్. హాయ్ కన్నా. హాయ్ మాస్టర్. కొరియోగ్రఫీ చాలా బాగుంది. నాకు ఇందులో కొన్ని వావ్ మూమెంట్స్ అనిపించాయి. ఒకటి, అభి ప్యాంట్ రోప్ దాంతో చేసిన మూమెంట్ ఏదైతే ఉందో చాలా బాగుంది కన్నా. తర్వాత బెస్ట్ పార్ట్ ఇస్ సాంగ్ సెలెక్షన్. ఫస్ట్ సాంగ్ నందు బ్రో బ్యూటిఫుల్ సాంగ్ సవారీ. ఆ మంచి సాంగ్ తీసుకుని మీరు చేశారు, చాలా బాగుంది. దాని తర్వాత మీరు ఆవిడ కోసం డెడికేట్ చేస్తూ, ఆవిడని టీస్ చేస్తూ చేస్తున్న సాంగ్స్ అన్ని లిరికల్లీ బాగా మ్యాచ్ చేశారు. సో బాగా సాంగ్ సెలెక్ట్ చేసుకున్నారు, అది బాగా నచ్చింది. నాకు గాలిపటం సీక్వెన్స్ దగ్గర మీ ఇద్దరు చేసిన ఆ యాక్ట్ ఏదైతే ఉందో అది చాలా బాగుంది. మెరుపే సాంగ్ లో ఆ గిటార్ ఆగి చేస్తున్నారు కదా, అది కూడా బ్యూటిఫుల్ డన్. ఎండ్ మాత్రం ధమాల్, ఎండ్ అదిరిపోయింది. బట్ లాస్ట్ కి ఏం చేస్తాం, ఆవిడ ఫేవరెట్ ఎవరో చెప్పేశారు నువ్వని. సో బట్ కన్నా వదలొద్దు. సో ఆల్ ద వెరీ బెస్ట్ గైస్, చాలా బాగా చేశారు. కీప్ గోయింగ్. థ్యాంక్ యూ విజయ్ బెని మాస్టర్. తాతగారు, కన్నగాడు వచ్చాడు, మీరేంటి అలా కూర్చున్నారు? తమ్ముడు పర్ఫార్మెన్స్ కి నేను మైమరిచిపోయా. తమ్ముడు హ్యాపీయా మీరు? తమ్ముడు పర్ఫార్మెన్స్ బానే. అభిగా డాన్స్, దేవిశ్రీ ప్రసాద్ గారి సాంగ్స్ రెండు ఒకటే. ఆయన సాంగ్స్ మళ్ళీ వినాలనిపిస్తే మనోడు డాన్స్ కూడా మళ్ళీ చూడాలి. లవ్ యూ తాతగారు, థ్యాంక్ యూ సో మచ్ అండి. జడ్జెస్, ఈ గ్రేస్ఫుల్ పర్ఫార్మెన్స్ కి మీరు ఇచ్చే సీక్రెట్ స్కోర్స్. థ్యాంక్ యూ జడ్జెస్. తాతగారు, ఎన్నో సంవత్సరాల తర్వాత ఎక్కడో ఉన్న తమ్ముడిని తిరిగి ఇలా పర్ఫార్మ్ చేయడం చూస్తుంటే మీకు ఏమనిపించింది? తమ్ముడే ప్యాకెట్. అలాగే మా నందు బ్రదర్ కి తన ఇన్ని సంవత్సరాలు పడ్డ కష్టానికి సోలో హీరోగా ఒక మంచి గుర్తింపు వచ్చే సినిమా సైక్ సిద్ధార్థ పెద్ద హిట్ అయినందుకు ఒకసారి నందు బ్రదర్ కి అందరం మనం కంగ్రాట్స్ తాతగారు. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ నాన్న. ఆల్ ద వెరీ బెస్ట్. సర్వైవల్ రౌండ్ ఫైనల్ లెవెల్లో నెక్స్ట్ పర్ఫార్మ్ చేయడానికి వస్తున్నటువంటి కంటెస్టెంట్, జాయిన్ యువర్ హ్యాండ్స్ అండ్ వెల్కమ్ జతన్. నాకు నువ్వంటే చాలా ఇష్టం. నేను నిన్ను లాయల్గానే ప్రేమిస్తున్నాను. ఇది నీకు ఎలా అర్థం చేయించాలో నాకు తెలియట్లేదు. నాకు కూడా నువ్వంటే చాలా ఇష్టం, కానీ నువ్వు నాతో లాయల్గా ఉన్నావా లేదా అని నాకు కొంచెం డౌట్గా ఉంది. ఇప్పుడు మనం చూస్తున్న ప్రపంచంలో ఏ రిలేషన్షిప్లో అయినా నమ్మకం లేకపోతే అది ఎలాంటి బంధమైనా ఎప్పటికీ నిలబడదు.
మిస్అండర్స్టాండింగ్ అనేది ప్రతి రిలేషన్షిప్లో సహజంగా ఉంటాయి, కానీ వాటిని క్లియర్ చేసుకుని ఒకరినొకరు అర్థం చేసుకుంటూ నమ్మకంతో ముందుకు సాగితే ఎలాంటి బంధమైన ఊపిరి ఆగే వరకు కలిసే ఉండొచ్చు. సో జడ్జెస్, ఎలా అనిపించింది మన జతన్ క్రియేటివ్ పర్ఫార్మెన్స్ మీకు? విజయబిని మాస్టర్. హాయ్ జతన్. హాయ్ మాస్టర్. అండ్ రితిక. ఫస్ట్ ఆఫ్ ఆల్, ఎనీ యాక్ట్ విచ్ ఇస్ టెక్నికల్లీ ఇన్వాల్వ్డ్ ఉంటే ఫస్ట్ సపోర్ట్ చేసేది నేను. నాకు చాలా బాగా నచ్చింది జతన్, వెరీ వెరీ గుడ్. ఇమాజినేషన్ అంటే మనం ఊహించుకుని ఇలా ఇలా చేయాలి, ఎండ్ ఆఫ్ ది డే అది మళ్ళీ మనం చూసేటప్పటికి మనకు ప్రాపర్గా అర్థం అవుతుంది. సో మీ ఇద్దరు అలా ఊహించుకుని చేశారు, అండ్ ఇప్పుడు ఇలా చూస్తుంటే చాలా స్మూత్గా ఉంది. అంటే గార్లాండ్ వేసరడం, అక్కడ రోప్ రావడం, తను రోప్ వేసడం, మళ్ళీ గార్లాండ్ ఆ టైమింగ్ ఏదైతే ఉందో, ఇద్దరు కలిసి వచ్చి ముందు చంక్ చేయడం, నువ్వు వెళ్ళి తన ల్యాప్లో పడుకుంటే తను ఇది చేయడం, నువ్వు తినిపించడానికి ట్రై చేస్తుంటే వెనక నుంచి తను వచ్చి చూడడం, ఇవన్నీ చిన్న 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 వావ్ మూమెంట్స్ ఉన్నాయి. అండ్ నాకైతే చాలా బాగా నచ్చింది. టెక్నికల్లీ బ్రిలియంట్. ఇది టీవీలో చూసిన ఆడియన్స్ కి దే విల్ లవ్ ఇట్. అండ్ కొరియోగ్రఫీ ఇంకా డౌట్ లేదు, చాలా చాలా బాగా చేసావు. నీ ఎనర్జీని మ్యాచ్ చేయాలంటే అంత ఈజీ కాదు, బట్ రితిక గ్రేట్ జాబ్. రితిక చాలా బాగా మేనేజ్ చేశారు, అంటే చాలా బాగా తనతో పాటు కోఆర్డినేట్ చేశారు, విచ్ ఇస్ వెరీ టఫ్, వెరీ వెల్ డన్. సో ఆల్ ద బెస్ట్ జతిన్, నాకు చాలా బాగా నచ్చింది. టెక్నికల్ గా చేసావు, ఫర్ దాట్. జతిన్, నేను నీ నుంచి కోరుకునేది ఇదే జతిన్, ఇలాగా ఏదో టెక్నికల్ గా ఉండాలి. ఎందుకంటే డాన్సింగ్ వెరీ స్ట్రాంగ్, కొరియోగ్రఫీ బాగుంటది, దానికి ఒక చిన్న టెక్నికల్ గా ఏదైనా యాడ్ చేస్తే వావ్ ఉంటది. సో ఇది వావ్ లాగే ఉంది. ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ మాస్టర్. బ్యూటిఫుల్. థ్యాంక్ యూ విజయబిని మాస్టర్. రెజినా గారు. హాయ్ జతిన్. హాయ్ రితిక. జతిన్, మీరు ఆల్వేస్ ఏదో ఒక కొత్త కాన్సెప్ట్ తీసుకొస్తారు, అండ్ లైక్ ఐ సెడ్, ఆల్వేస్ ఏదో ఒక ఎమోషన్ ఉంటుంది అనమాట. వెరీ వెరీ నైస్. ఇన్ఫాక్ట్ లైవ్ లో చూసిన తర్వాత యూ కెన్ టెల్ వాట్ కైండ్ ఆఫ్ విజన్ మీకు ఉందన్నమాట. యాజ్ అ కొరియోగ్రఫర్, ఐ థింక్ దట్స్ అ గ్రేట్ స్కిల్ టు హ్యావ్. థ్యాంక్ యూ మ్యామ్. బికాస్ ఆల్ ఆఫ్ అస్ అన్ఎక్స్పెక్టెడ్ గా చూస్తున్నాం ఏం చేయబోతున్నాం అని, అండ్ దెన్ వెన్ యూ ఎక్స్ప్లెయిన్ ఇట్ అండ్ వెన్ వీ సా ఇట్, చాలా చాలా బాగుంది. నాకు ఆ గార్లెండ్ అండ్ రోప్ యాజ్ అ బిట్ చాలా నచ్చింది నాకు. As an emotional bit kuda, you know, you're showing your emotion as a garland, as a marriage, and tanaki adi oka rope laga undannamata. Such a strong point. You brought it out visually, not just me concept lo matrame kaadu, kani dantlo meaning teeskocharu meeru. And as usual, dance aithe you're really really good. Ritika, amazing job. Overall, you guys did a fabulous job with the whole thing. Jatin, this is so good. Please ilage teeskoni randi. Sure ma'am. Sure. Really, because it's so nice to see you putting out your skill anamata ilaga, not just your dance but as a choreographer kuda. Thank you ma'am. థ్యాంక్ యూ రెజినా గారు. అండ్ జడ్జెస్, ఈ టెక్నికల్లీ బ్రిలియంట్ పర్ఫార్మెన్స్ కి మీరు ఇచ్చేటువంటి థ్యాంక్ యూ జడ్జెస్. అండ్ జతిన్, దిస్ ఇస్ వాట్ వి ఎక్స్పెక్ట్ ఫ్రమ్ యూ రా. ఆల్ ద వెరీ బెస్ట్. ఈ ఫైనల్ లెవెల్ ఆఫ్ సర్వైవల్ రౌండ్ లో నెక్స్ట్ పర్ఫార్మ్ చేయడానికి భూమిక సిద్ధంగా ఉంది. జాయిన్ యువర్ హ్యాండ్స్ అండ్ వెల్కమ్ భూమిక. నువ్వు నా కడుపులో చెడబుట్టావు కదే, ఎక్కడికన్నా వెళ్ళిసావు నుంచి నువ్వు మా దగ్గరికి రావద్దు. నీ వల్ల మా అందరినీ కూడా చులకనగా చూస్తున్నారు. నువ్వేం బాధపడకు, నువ్వు అనుకున్నది సాధించు. నీ తోడుగా నేను ఉంటా. ఈ లోకంలో నేను ఎన్నో సాధించాలి అని అనుకున్నా, ఇంకా నాకు ఆ ఈశ్వరుడే దాన్ని చూపించాలి. నీ ధైర్యాన్ని కోల్పోకు, మనల్ని ఆ ఈశ్వరుడు ఎప్పుడు చూస్తూ ఉంటాడు.
ఈ లోకంలో నా అనుకున్న వాళ్ళకన్నా నన్ను కాదు అనుకున్న వాళ్ళే ఎక్కువ. ఇక నాకంటూ ఉన్న దిక్కు నువ్వే ఈశ్వరా. అందరిలా నేను కూడా నువ్వు సృష్టించిన మనిషే కదా, మరి అందరిలో నేనంటే ఎందుకు ఇంత చులకన? మసకబారిన కంటి పాపకి ముసుగు తీసే వెలుగులాగా కాలబడిగిన కఠిన ప్రశ్నకు బదులు ఎదురవ్వరా ఈశ్వరా పరమేశ్వరా చూడరా ఇటు చూడరా. నా కూతురు తను అనుకున్నది సాధించి నన్ను ఎంతో గర్వపడేలా చేసింది. ఇలాంటి కూతురు పుట్టినందుకు నేను ఎంతో గర్వపడుతున్నాను. చూసారా, అమ్మాయి అంటే ఇలా ఉండాలి. చివరికి తను అనుకున్నది సాధించింది. భూమిక గారి డాన్స్ పర్ఫార్మెన్స్ గురించి మన జడ్జెస్ చెప్తారు, కానీ భూమిక గారి యాక్టింగ్ గురించి ఒక్కసారి గట్టిగా అందరూ. విజయపిని మాస్టర్, మీకు ఎలా అనిపించింది ఈ పర్ఫార్మెన్స్? హాయ్ భూమిక అండ్ చారి మాస్టర్. హాయ్ మాస్టర్. అండ్ ఆడియన్స్, ఆవిడ యాక్టింగ్ గురించి ఇంతేనా మీరు క్లాప్స్? అదే గట్టిగా. భూమిక అసలు ఏం పర్ఫామ్ చేశారు భూమిక. మీ ఫేస్ లో మొత్తం అంతా కనిపిస్తుంది, మీ పెయిన్ కానీ మీరు ఏం చెప్పాలనుకుంటున్నారో ఏం కన్వే చేయాలనుకుంటున్నారో అనేది ప్రాపర్ గా చూపించారు. కాన్సెప్ట్ బాగుంది చారి మాస్టర్. నాకు స్పెషల్లీ ఇందులో కొరియోగ్రఫీలో వాళ్ళు హ్యాండ్స్ తో చేసిన ఒక సెక్షన్ ఉంది, అక్కడ ఇద్దరు కాంటాక్ట్ లో ఉండి చేశారు, అది చాలా చాలా బాగా చేశారు. ఆ టైమింగ్ బాగుంది. సుభాష్, వెరీ వెల్ డన్ సుభాష్. యువర్ జంప్స్ అండ్ యువర్ ల్యాండింగ్స్ వర్ వెరీ క్లీన్. థ్యాంక్ యూ సార్. వెరీ గుడ్ ఫర్ దాట్. చారి చాలా చాలా బాగా కొరియోగ్రాఫ్ చేశారు. భూమిక చాలా బాగా ఆయన కొరియోగ్రఫీని మాకు ప్రెజెంట్ చేశారు. సో భూమికకి, చారికి అండ్ తనకి వెరీ వెరీ గుడ్ గైస్. నాకు పర్సనల్ గా ఎండ్ చంక్ చాలా చాలా బాగా నచ్చింది. అండ్ మీరు ఎప్పుడైతే ఆ ప్రైజ్ అది తీసుకుని వాక్ చేస్తున్నారో, ఒక్కసారిగా ఉమెన్స్ వరల్డ్ కప్ కొట్టినప్పుడు ఎంత హ్యాపీనెస్ వచ్చిందో అప్పుడు కూడా అంతే హ్యాపీనెస్ అనిపించింది. So all the very best Bhumika, keep going. Chari, all the very best. థ్యాంక్ యూ మాస్టర్. థ్యాంక్ యూ విజయపిని మాస్టర్. రెజినా గారు, నాకు కొన్ని క్వశ్చన్స్ ఉన్నాయి, జస్ట్ క్లారిఫికేషన్
కోసం. ఐ థింక్ దట్ సుభాష్ ఇస్ హర్ వాయిస్ అన్నమాట. లోపల ఒక వాయిస్, ఒక లోపల నుంచి మా థాట్స్ ఏమైనా ఉంటే. బట్ వై డి యూ చూస్ అ గై ఫర్ ఇట్? ఒక అబ్బాయి ఎందుకు చూస్ చేశారు మీరు ఒక వాయిస్ కోసం? అంటే ధైర్యం, అమ్మాయిని అబ్బాయిని ఎవరైనా ఒకటే మ్యామ్. మేల్ ఫీమేల్ ఇస్ నో ఇది. యూ కుడ్ హావ్ చోసన్ అ వుమన్, యూ కుడ్ హావ్ చోసన్ అ గై. సో యూ డిడ్ంట్ వాంట్ ఇట్ టు బి ఎనీ జెండర్ అన్నమాట. లైక్ ఇట్ కుడ్ బి ఎనీబడి. ఓకే, అండ్ దట్ ఈస్ యువర్ కాన్ఫిడెన్స్. ఐ రియల్లీ లైక్ ద బిట్. ఫస్ట్ ఆ స్టార్టింగ్ బిట్ లో యూ టేక్ ద హ్యాండ్ అండ్ పుట్ ఇట్ ఆన్ యూ. ఆ తర్వాత ఆ వాయిస్ వస్తుంది అన్నమాట. ఎండ్ లో యూ పుష్ ఇట్ బ్యాక్ బిహైండ్ యూ. అది మీ కంట్రోల్లో ఉందన్నమాట. సో దట్స్ సంథింగ్ వెరీ బ్యూటిఫుల్. ఆ స్టోరీ నాకు చాలా నచ్చింది. అండ్ హౌ మీరు ఆ ఫ్లిప్ చేసి యూ హిట్ హర్ కదా, అది నాకు చాలా నచ్చింది. అది ఒక ఎలా మీ వాయిస్ మీకు అప్పుడప్పుడు వస్తుంది కదా బయటికి, ఇట్ కమ్స్ అండ్ హిట్స్ యూ. ఆ విజువల్, ఇట్ హిట్ మీ. ఇట్ రియల్లీ స్టక్ విత్ మీ టిల్ ఇప్పుడు. థ్యాంక్ యూ మ్యామ్. చాలా మంచి కొరియోగ్రఫీ చారి మాస్టర్. సుభాష్, యు డిడ్ అ ఫ్యాబులస్ జాబ్. థ్యాంక్ యూ మ్యామ్. అండ్ భూమిక, మీ యాక్టింగ్ అయితే టూ గుడ్. టూ గుడ్, రియలీ ఆనెస్ట్లీ. వాట్ అ బ్యూటిఫుల్ పర్ఫార్మెన్స్. ఇలాంటి పర్ఫార్మెన్సెస్ మీరు చేశారు, కొన్ని ఇమోషనల్ పర్ఫార్మెన్సెస్, కానీ దిస్ బీట్స్ ఆల్ ఆఫ్ ఇట్. చాలా బాగుంది. థ్యాంక్ యూ మ్యామ్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ రెజినా గారు. ఈ పర్ఫార్మెన్స్ కి మీ సీక్రెట్ స్కోర్స్. Thank you, judges. All the very best. థ్యాంక్ యూ సార్. సర్వైవల్ రౌండ్ ఫైనల్ లెవెల్లో అందరి పర్ఫార్మెన్సెస్ ఫినిష్ అయ్యాయి. అండ్ ఇప్పుడు మన జడ్జెస్ వేసినటువంటి సీక్రెట్ స్కోర్స్ తెలుసుకోవాల్సినటువంటి టైం. నాట్ జస్ట్ దట్, ఆల్సో ఈ సర్వైవల్ రౌండ్ లో సర్వైవ్ అవుతున్నటువంటి కంటెస్టెంట్స్ ఎవరు అండ్ ఎలిమినేట్ అవుతున్నటువంటి కంటెస్టెంట్ ఎవరు తెలుసుకోవాల్సినటువంటి టైం. I request all the contestants onto the stage, please. డేంజర్ జోన్ లో ఉన్నటువంటి ఆరుగురి పర్ఫార్మెన్సెస్ ఈ ఫైనల్ లెవెల్లో ఫినిష్ అయిపోయింది. అండ్ ఇట్స్ నౌ టైమ్ టు డిసైడ్ ఈ సర్వైవల్ రౌండ్ లో సర్వైవ్ అయినటువంటి కంటెస్టెంట్స్ ఎవరు అండ్ ఎలిమినేట్ అవుతున్నటువంటి కంటెస్టెంట్ ఎవరు. Scores ready, judges? Yes. With your permission, can I come collect? Please. Thank you. ఈ ఫైనల్ లెవెల్లో మీరు చేసినటువంటి పర్ఫార్మెన్సెస్ కి మన జడ్జెస్ ఇచ్చినటువంటి సీక్రెట్ స్కోర్స్ నా దగ్గర ఉన్నాయి. అండ్ యాజ్ పర్ ద రూల్స్, బాటమ్ లో ఉన్నటువంటి కంటెస్టెంట్ ఒకళ్ళు ఎలిమినేట్ అవటం జరుగుతుంది. ఫస్ట్ ఎవరు సేవ్ అయ్యారో తెలుసుకుందాం. కానీ మిమ్మల్ని సేవ్ చేసేది మీ మీద పడేటువంటి లైట్స్ ప్లే జరగబోతోంది ఈ ఎలిమినేషన్ ప్రాసెస్ లో. ఆల్ ద వెరీ బెస్ట్ డేంజర్ జోన్ లో ఉన్నటువంటి కంటెస్టెంట్ల ఆరుగురికి ఇంకా ఎలిమినేషన్ ప్రాసెస్ ని స్టార్ట్ చేద్దాం. లెట్స్ బిగిన్ ద లైట్స్ ప్లే. Congratulations, Chetan, you are safe. నెక్స్ట్ సేఫ్ అవుతున్నటువంటి కంటెస్టెంట్ ఎవరో తెలుసుకోవాల్సినటువంటి టైం. లెట్స్ బిగిన్ ద లైట్స్ ప్లే. With 18.5 out of 20 marks తో సేవ్ అయినటువంటి ఇద్దరు కంటెస్టెంట్స్. కంగ్రాచులేషన్స్ రిషిక అండ్ అభి. సో డేంజర్ జోన్ లో ఇంకా ముగ్గురు మిగిలి ఉన్నారు. ఇక్కడ ఉన్నటువంటి ముగ్గురు ఫేవరెట్ కంటెస్టెంట్సే. ఈ ముగ్గురికి కూడా తమ ఓన్ స్టైల్ అండ్ స్వాగ్ ఉంది. అండ్ ఆఫ్ కోర్స్ మీ ముగ్గురి అదృష్టం ఎలా ఉందో ఇప్పుడు మనం చూద్దాం. లెట్స్ బిగిన్ ద
elimination process. Let's begin the lights play. విజయపిని మాస్టర్, ఫైనల్ లెవెల్లో ఈ డేంజర్ జోన్ లో ఉన్నటువంటి ఈ ముగ్గురికి మీరు ఇచ్చినటువంటి స్కోర్స్ ప్రకారం లైట్ ఆగింది. సో అవుట్ ఆఫ్ 20, 18 మార్క్స్ ఈచ్ రావటం జరిగింది. సో ముగ్గురు ఈక్వల్ గా ఉన్నారు. ఈ ముగ్గురులో నుంచి ఎలిమినేట్ అయ్యేది ఎవరు? బేసిక్గా ఇది సర్వైవల్ రౌండ్. ఆల్రెడీ ఇందులో 6 పీపుల్ పార్టిసిపేట్ చేశారు. ఒక ఇద్దరు ఆల్రెడీ రాజు అండ్ సంకేత్ సేఫ్ లో ఉన్నారు. మిగిలిన ముగ్గురు జతిన్, రిష్కా అండ్ అభి కూడా సేఫ్ అయ్యారు. మీ ముగ్గురు ఎంత ఇంపార్టెంటో ఈ షోలో, మీకున్న ఫ్యాన్స్ కి లేకపోతే మీరు ఎంత టైటిల్ కి కీయో ఇంపార్టెంటో అన్నది అందరికీ తెలుసు. సో అలాంటి మీరు ఇలా ఈ డేంజర్ జోన్ లో లాస్ట్ మూమెంట్ వరకు ఉండడం బాధగా ఉంది. సో 18, 18, 18 వచ్చాయి. ఏ ఒక్కరికి ఒక్క హాఫ్ మార్క్ డిఫరెన్స్ ఉన్నా మీ ముగ్గురు ఇంపార్టెంట్ కంటెస్టెంట్ లో ఎవ్వరు ఒక్కరు ఈరోజు వెళ్ళిపోయేవారు. సో మీరు కన్సిడర్ చేయాల్సింది ఏంటంటే ముందు ముందు మహా తుఫాన్ రాబోతుంది. సో మీరు ఇలాగే పర్ఫార్మెన్స్ చేస్తే టైటిల్ మీరు కాదు వాళ్ళు కొడతారు. సో ఆల్రెడీ వైల్డ్ కార్డ్ లో వచ్చిన రిష్కా ఎలా పర్ఫార్మ్ చేస్తుందో మీరు చూశారు. రేపు వచ్చే తుఫాను తట్టుకోగలరా మీరు? సో చాలా కష్టం, ఇది సరిపోదు, మీరు ఇంకా ఎఫర్ట్స్ పెట్టాలి అండ్ యూ హ్యావ్ టు గివ్ యువర్ బెస్ట్. మీ ముగ్గురికి ఈక్వల్ మార్క్స్ వచ్చాయి కాబట్టి ఈ వారం మీ ముగ్గురు సేఫ్. నో ఎలిమినేషన్. నెక్స్ట్ టైం మిమ్మల్ని నేను ఈ డేంజర్ జోన్లో చూడాలనుకోవట్లేదు. ఇంక ఇట్స్ అప్ టు యూ. ఆల్ ద వెరీ బెస్ట్ గైస్. ప్లీజ్ టేక్ ఇట్ సీరియస్లీ అండ్ ఆల్ ద వెరీ బెస్ట్. కుమ్మేసేయండి. థ్యాంక్ యూ సో మచ్. And performer of the week ni announce చేయాల్సినటువంటి టైం. I request విజయపిని మాస్టర్ onto the stage please. So విజయపిని మాస్టర్, performer of the week goes to Jatin. Performer of the week ki 20,000 rupees check. డేంజర్ జోన్ లో ఝాన్సీ, భూమిక అండ్ పండు ఉన్నప్పుడు ఆ ముగ్గురులో నుంచి ఏ ఒక్కరు ఎలిమినేట్ అయినా సరే ఆడియన్స్ అందరికి హార్ట్ బ్రేక్ లాగా ఉండేది. అదే మేము కూడా ఇక్కడ ఫీల్ అయ్యాం. దీనికే ఇలా ఫీల్ అయితే ఎలాగా? వచ్చే వారం హార్ట్ బీట్ ఫాస్ట్ బీట్ గా కొట్టుకుంటది. లెట్స్ సీ. ఆల్ ద బెస్ట్. ఆల్ ద వెరీ బెస్ట్ అందరికి. అండ్ విజయపిని మాస్టర్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. అండ్ టు మై లవ్లీ ఆడియన్స్, వచ్చే బుధవారం రాత్రి 9:30 గంటలు కలుసుకుందాం. అంటిల్ దెన్ నేను మీ నందు అలాంగ్ విత్ మా విజయపిని మాస్టర్ సైనింగ్ ఆఫ్. గుడ్ నైట్.